వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఈరోజు వచ్చేవాటికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అయితే చూద్దాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అదేవిధంగా మనకు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేవాటికి 12th అయితే ఇవ్వడం జరిగింది. 9th ఇది స్టార్ట్ అయింది, October 9 to 12th అనమాట. కృష్ణా డిస్టిక్కి సంబంధించి మచిలీపట్నం అనమాట. సో వేకెన్సీస్ వచ్చేవాటికి మనకి ఆడియో మెట్రీషియన్, ప్లంబర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవి వచ్చేవాటికి మొత్తం 4 వేకెన్సీస్ అనమాట. ఎవరైతే జనరల్ అండ్ ఎస్సీ, ఓసీ ఉమెన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని ఫిల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో శాలరీస్ కూడా బాగా ఉన్నాయి. 32,000, 15,000 వరకు అయితే ఉండడం జరిగిందట. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఆడియో మెషిన్కి వచ్చేవాటికి కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మస్ట్ ప్రాసెస్ బీఎస్సీ ఆడియోలజీ, దీంట్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. అదేవిధంగా మెడికల్, పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలంటూ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ప్లంబర్కి వచ్చేవాటికి ఎస్ఎస్సి, ఐటీఐ ట్రేడ్లో ఫిట్టర్ ట్రేడ్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక రిజర్వేషన్స్ వచ్చేవాటికి మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంటారో వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ 5 years వరకు ఉంటుందంటూ కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకి అప్లికేషన్ మస్ట్ ఎన్క్లోజ్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే 500 rupees పెట్టి తీయాలన్నమాట. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళనమాట. హాస్పిటల్ సర్వీస్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. కృష్ణా, మచిలీపట్నం దీనికి మీద డిమాండ్ అయితే డీడీ అయితే తీయాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 300 అయితే ఉంటుంది. ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. సో అదేవిధంగా మనకి ఈ యొక్క వెయిటేజ్ వచ్చేప్పటికి చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది 75 marks అనేది మన యొక్క వెయిటేజ్ టోటల్ మార్క్స్లో అయితే తీయడం జరుగుతుంది క్వాలిఫికేషన్ బట్టి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ట్రైబల్ ఏరియాలో, అదేవిధంగా రూరల్, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి ఈ యొక్క ఇయర్స్ని బట్టి ఏదైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ టైంలో ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి కూడా 6 monthsకి 5 marks లెక్క మ్యాక్సిమం 15 marks వరకు ఇవ్వడం జరిగింది. ఇక 10th class ఎవరైతే అయిపోయి వెయిట్ చేస్తుంటారో 10 years వరకు 10 marks మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి. ఇక మనకి ఎవరైతే దీని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ వచ్చేప్పటికి మనకి ఇదనమాట. మన డేటా అంతా కూడా ఫిల్ చేసేసి దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేసేసి సెల్ఫ్ అసెస్డ్ అనమాట. మొత్తం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఎక్కడైనా కోవిడ్ టైంలో చేసిన వాళ్ళు కోవిడ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించాలంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది కృష్ణా డిస్టిక్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో కంపల్సరీగా ప్రజెంట్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయండి. దీని మెరిట్ లిస్టు, అదేవిధంగా తదుపరి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత వీడియోలో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.